ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉంది మన కోసం. 2029 ఎన్నికలే టార్గెట్ గా వైసీపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. 2024 ఓటమి తర్వాత పార్టీ లోపల పూర్తి రీస్ట్రక్చరింగ్ మొదలైంది. సో 2019 ఎన్నికలకు ముందులాగానే పార్టీ అధినేత జగన్ స్వయంగా ప్రతి అంశాన్ని మానిటర్ చేస్తున్నారు. పొలిటికల్ గా పార్టీకి మైలేజ్ ఇచ్చే ఏ అంశాన్ని వదిలిపెట్టకుండా కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. తమ క్యాడర్ తిరిగి యాక్టివ్ అయ్యిందని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. దీంతో ఈసారి దెబ్బతిన్న చోటే గట్టిగా కొట్టాలని డిసైడ్ అయ్యారట జగన్. సో ఇప్పటికే వచ్చే ఏడాది ప్లీనరీ తర్వాత పాదయాత్ర 2.0 ఉంటుందని ప్రకటించిన జగన్ క్యాడర్తో సమావేశమైన ప్రతిసారి ఒక్కొక్క లీక్ ఇస్తూ మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు పీకే గురించి అలాంటి డిస్కషన్ వైసీపీలో జరుగుతుంది. 2019లో వైసీపీ భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన పీకే మళ్లీ రంగంలోకి దిగుతున్న చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఐపాక్ పేరుతో ఒకప్పుడు జగన్ కు స్ట్రాటజీ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ 2024లో టీడీపీకి నేరుగా కాకపోయినా మార్గదర్శనం చేశారు. సో గత ఎన్నికల సమయంలో రిషి సింగ్ నేతృత్వంలోని ఐపాక్ వైసీపీ కోసం పనిచేసినప్పటికీ ఘోర పరాజయం చవిచూసింది. దీంతో తిరిగి ప్రశాంత్ కిషోర్ టీం సిద్ధమవుతున్నారని చెప్తున్నారు. తాను ఏ పార్టీకి ఎలక్షన్ స్ట్రాటజీలు చేయనని చెప్పినా రాజకీయ పార్టీ పెట్టి చేతులు కాల్చుకున్న పీకే తిరిగి తన పనికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అయితే ఆయన టీం ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. బట్ ఇదే సమయంలో మరో కొత్త పేరు కూడా తెర మీదకి వస్తుంది. ఐపాక్ నుంచే బయటకు వచ్చిన ఈషా సింగ్ అనే కన్సల్టెంట్ వైసీపీకి పని చేయబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఐపాక్ తో సంబంధం లేకుండా ఆమె స్వతంత్రంగా వ్యూహాలు సిద్ధం చేస్తారని అండ్ గతంలో రావాలి జగన్ కావాలి జగన్ క్యాంపెయిన్ వెనుక కూడా ఈమెనే ఉన్నారని చెప్పుకొస్తున్నారు. అయితే ఇవన్నీ ఇప్పటికీ అధికారికంగా కన్ఫర్మ్ కాలేదని టాక్. సో జగన్ మాత్రం మరోసారి పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్ళి 2029లో తిరిగి అధికారంలోకి రావాలని గట్టిగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. అండ్ వచ్చే ఏడాది పార్టీ ప్లేనరీ తర్వాత పాదయాత్ర మొదలవుతుంది. దీంతో వచ్చే ఏడాది పాదయాత్రను ఆ తర్వాత ఎన్నికలను మానిటర్ చేసేందుకు వ్యూహకర్తల నియామకం ఉండవచ్చు అనేది పార్టీ వర్గాల టాక్. సో ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మనం టీవీ పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ గారు నుండి తెలుసుకుందాం. కార్తిక్ గారు చెప్పండి, అసలు ప్రశాంత్ కిషోర్ మళ్ళీ వైసీపీకి సపోర్ట్ చేస్తే గెలిచే అవకాశం ఉంటుంది అంటారు? ఇప్పుడు ఎలా ఉంటదంటే మనోజ్, ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ ఒక్కసారి వైసీపీకి పనిచేశాడు. 2019 ఎన్నికల కంటే ముందు పనిచేశాడు. జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలు వర్కౌట్ అయ్యాయి. వర్కౌట్ అయిన తర్వాత అదే ప్రశాంత్ కిషోర్ నేషనల్ మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగలేదు, ఒక రకంగా ఆ మాట వాడలేదు కానీ ఒక తుగ్లక్ పరిపాలన లాగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కనపడుతుంది అన్నట్టుగా ఇండైరెక్ట్ గా వ్యాఖ్యలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన నచ్చక మెచ్చక జనం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీ దారుణమైన పరాభవానికి గురి కాబడుతుంది అని చెప్పాడు. మరి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగలేదని ప్రశాంత్ కిషోర్ చెప్పిన తర్వాత మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డిని గెలిపించమని మళ్ళీ వైసీపీ పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలు రచిస్తే ప్రజలు రిసీవ్ చేసుకుంటారా? ఖచ్చితంగా చేసుకోరు కదా. ఒకప్పుడు అంటే ప్రశాంత్ కిషోర్ కి తెలియదు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉండదు రాష్ట్ర ప్రజలకి తెలియదు కాబట్టి నిజంగా బాగుంటదేమో అనే ఆలోచనతో గెలిపించారు. కానీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశాక రాష్ట్ర ప్రజలకు ఒక అంచనా వచ్చింది. ఈవెన్ దో ప్రశాంత్ కిషోర్ కూడా ఒక అంచనా వచ్చింది. ప్రశాంత్ కిషోర్ ఓపెన్ గా మీడియా ఇంటర్వ్యూలో చెప్పాడు, సరే ఇప్పుడు మళ్ళా వాళ్ళ మధ్య రాజీ కుదిరిందా, డబ్బులు ఒప్పందాలు కుదిరాయా, మళ్ళీ వచ్చి ప్రశాంత్ కిషోర్ పనిచేసినా సరే ఒక్కసారి బాగలేదు అనుకున్న తర్వాత బాగలేదు అన్న వాడిని ఎందుకు నెత్తి మీద పెట్టుకుంటామంటారు కదా. పైగా మీడియాలో ఉన్నటువంటి చర్చ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ 2019 ఎన్నికల కంటే ముందు వైసీపీకి పనిచేసిన మాట వాస్తవం, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రశాంత్ కిషోర్ టీం ని జగన్మోహన్ రెడ్డి గారు లాక్కున్నాడు. ఐపాక్ టీం ని ఈ టీం అంతా నాకు ఇచ్చి నువ్వు వెళ్ళిపో అంటే అప్పుడు ప్రశాంత్ కిషోర్ కి జగన్మోహన్ రెడ్డికి మధ్య గొడవ వచ్చింది. అప్పటికి ప్రశాంత్ కిషోర్ కి తన టీం ని వదిలేసుకోవాల్సి వచ్చింది. ఐపాక్ టీం మొత్తాన్ని జగన్మోహన్ లాక్కొని దాని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇన్ఛార్జిగా పెట్టాడు అనేది. తర్వాత ఐపాక్ టీం జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేసింది, రాజు లేని సైన్యం లాగా. రాజు ఏమో ప్రశాంత్ కిషోర్, అతను వెళ్ళిపోయాడు, అతను సంబంధం లేకుండా పోయింది. ఈ సైన్యం జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తుంది. కానీ రాజు లేని సైన్యం వాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళు ఏదో చేయగలిగి చేశారు కానీ ఏం వర్కౌట్ కాదు జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి ఏది ఏమైనా
ఇప్పుడు మళ్ళా ప్రశాంత్ కిషోర్ వస్తాడా లేదా అన్నది మనకు తెలీదు, నమ్మలేము. కాకపోతే ఒక వైసీపీకి అనుబంధంగా ఉండే ఒక ఛానల్ ఒక కథనాన్ని ప్లే చేస్తుంది కాబట్టి వాళ్ళకున్న సోర్స్ సహజంగా వైసీపీ సోర్సే కాబట్టి నిజంగానే ప్రశాంత్ కిషోర్ మళ్ళీ వస్తున్నాడేమో అనుకున్నాం ఒకవేళ. కానీ అదే ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఎన్నికల ముందు వ్యతిరేకించాడు, 2024 ఎన్నికల కంటే ముందు. పైగా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడిని కలిసి నాకు మీరు నన్ను అడగలేదు సాయం, కానీ నేను చెయ్యాలనుకుంటున్నాను, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవకూడదు, రాష్ట్రం ఇబ్బంది పాలవుద్ది అన్నాడు. ఆ మాట అంత పెద్దగా మాట్లాడినాడు. ఇప్పుడు మళ్ళా వచ్చి జగన్ కోసం పనిచేస్తే ఒకటి ప్రశాంత్ కిషోర్ పరువు అయితే, రెండు జగన్మోహన్ రెడ్డికి దానివల్ల ప్రయోజనం ఉండదు. ఇంకొక మాట నేను చెప్పాలి, ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ వేరు, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వేరు. ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ కేవలం ఎన్నికల స్ట్రాటజిస్ట్ మాత్రమే, కానీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ నాయకుడు. తను ఒక రాజకీయ పార్టీ పెట్టాడు, బీహార్ ఎన్నికల్లో పోటీ చేశాడు, దారుణమైన పరాభవం ఎదురైంది. సో సొంత పార్టీని గెలిపించుకోలేనోడు, సొంతంగా ఎమ్మెల్యే కూడా కానేడు ఒక ప్రభుత్వాన్ని నిలబెడతాడంటే ఇప్పుడు జనం రిసీవ్ చేసుకోరుగా. ఎగ్జాక్ట్లీ. సో ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ అంటే అదొక శక్తి, అదొక బాహుబలి అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు బాహుబలి కాదు కదా, ఏమీ కాదు అనేది తెలిసిన తర్వాత, బాహుబలి వెనకాల ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ కూడా కాదు అనుకుని తెలిసిన తర్వాత ఇప్పుడు ఎవరు అతన్ని స్ట్రాటజీలకి పడిపోతారు? రైట్. సరే, ఇదేం వర్కౌట్ అయ్యే పని కాదు. రైట్, థ్యాంక్ యూ కార్తిక్. సో ఇది కార్తిక్ గారి అనాలిసిస్. సో ఇప్పటిదాకా జరిగేది కేవలం ప్రచారం మాత్రమేనని కొంతమంది కొట్టిపారేస్తున్నప్పటికీ ఎన్నికల కన్సల్టెంట్లు పార్టీ అధినేతలను కలవటం, తమ సంస్థల అనుభవాలు విజయాలు చెప్పడంతో పాటు ఆయా పార్టీల కోసం తాము చేయబోయే యాక్షన్ ప్లాన్ రఫ్ డ్రాఫ్ట్ను వివరించడం కామన్గా జరుగుతుంటాయి. సో కలిసిన ప్రతి ఒక్కరికి బాధ్యతలు అప్పగించడం జరగదని, కొన్ని సందర్భాల్లో కలిసిన వ్యక్తులే బయటకు లీకులు ఇస్తుంటారు తప్ప ఫైనల్ చేసినట్లు కాదని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే వ్యూహాలు మారచ్చు, వ్యూహకర్తలు మారచ్చు, కానీ లక్ష్యం మాత్రం అధికారంలోకి రావడమే అని చెప్తున్నారు. సో వైసీపీ క్యాడర్ మాత్రం ఐపాక్ మీద గుర్రుగా ఉండడంతో మరోసారి రిషి సింగ్ అండ్ కోకు మాత్రం అవకాశం ఇవ్వకపోవచ్చని అంచనా వేస్తున్నారు. అండ్ కన్సల్టెంట్లు ఒక్కోసారి కన్ఫర్మ్ అయినప్పటికీ హైప్ కోసం అఫీషియల్గా అనౌన్స్ చేయడానికి సమయం పట్టవచ్చని కూడా చెప్పుకొస్తున్నారు. మరి ఈ స్ట్రాటజిస్టుల అంశంలో జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? ప్రశాంత్ కిషోర్ రీఎంట్రీ ఖాయమా, లేక కొత్తగా ఎవరైనా వస్తారా? అండ్ వైసీపీ అధినేత జగన్ ఫైనల్ ప్లాన్ ఏంటి? రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. సో ఏది ఏమైనప్పటికీ ప్రశాంత్ కిషోర్ మళ్ళీ వస్తాడు అన్న చర్చ చాలా గట్టిగా జరుగుతోంది. సో ఎట్టి పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి వైసీపీ కోసం పనిచేసినప్పటికీ ఒకవేళ కాదు కూడదు అనుకుంటే, సో ఆల్రెడీ ఆయన టీం అనేది తాడేపల్లిలో ఐపాక్ ఆఫీస్లో ఉంది. సో ఆ టీంతో పని చేయిస్తారా, ఇంకెవరినైనా రిషి సింగ్ని కావచ్చు, ఇంకొకరిని కావచ్చు, తన అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అటాచ్ చేసి పని చేపిస్తారా? లేదు కొంచెం ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి కొంచెం కాస్ట్లీయెస్ట్ పర్సన్ కాబట్టే ఇంతకుముందు 2024 ఎలక్షన్స్లో మాకు అక్కర్లేదని చెప్పి ఆయన పంపిస్తారు. 2019 ఎన్నికల్లో జగన్ గెలుపు వెనక ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు అన్నది వాస్తవం, అందరికీ తెలిసిందే. రావాలి జగన్, కావాలి జగన్ కావచ్చు, స్లోగన్ కావచ్చు, అండ్ పాదయాత్ర చేయడం ఈ కాన్సెప్ట్ కావచ్చు, ఎలక్షనీరింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ చాలా దగ్గరుండి మొత్తం అవన్నీ చాలా చాకచక్యంగా చూసుకున్నాడు, ఎక్కడ కూడా తేడా రానివ్వకుండా. ఈవెన్ ఆ గ్రీన్ మ్యాట్ స్ట్రాటజీలు వీళ్ళు పెట్టారు. 2019లో గ్రీన్ మ్యాట్లు పెట్టినప్పటికీ ప్రజలు వచ్చారు అని చూపించడం కోసం, అండ్ 2024లో అండ్ మళ్ళీ వీళ్ళు ప్రజలు ఎవరు రాకపోయినా బహిరంగ సభలకి అక్కడ వెనకాల గ్రీన్ మ్యాట్లు పెట్టి, సో మొత్తం అంటే వాళ్ళ పార్టీ యొక్క విధానం తీరుని పార్టీ అధినేతే మార్చేశారు ఇలాంటి చిన్న చిన్న చీప్ ట్రిక్స్ చేసి. మరి ఇలాంటి నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ వచ్చే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారు? మస్ట్గా కామెంట్ చేసే ప్రయత్నించండి.